ఇక్కడ నుండి విమానాశ్రయానికి వెళ్లాలంటే మరో రైల్లో వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించండి. అయితే ఆ విమానాశ్రయానికి చేరుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కూడా ఈ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి సిటీ బస్సులు తిరగట్లేదు. ఈవెన్ ఉపయోగం లేనటువంటి మెట్రో రైళ్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఎవరు లాభాల గురించి? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ని దానికి ఇవ్వకుండా జిఎంఆర్ తోటి కుమ్మక్కై జిఎంఆర్ కట్టబెట్టారు. రైతులకి భూములు ఎక్వైర్ చేశారు. సరైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ ₹1 పెట్టాడా? బ్యాంకుల నుంచి తీసుకొచ్చింది, గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఏదైతే విశాఖపట్నం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఒక కలగా మిగిలింది కొన్ని రోజుల పాటు. చాలా మంది కూడా దాని గురించి చూడడానికి కూడా ఎవరు లేరు. ప్రత్యేకించి విశాఖ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించకుండా గత ప్రభుత్వంలో భూసేకరణ అనేది చేశారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సర్వేగంగా పూర్తి చేశారు. పూర్తి చేసినప్పటికీ కూడా సామాన్యులకి అందుబాటులో లేనటువంటి ఎయిర్పోర్ట్ అది. ఓన్లీ ఇంటర్నేషనల్ లో అప్పుడు ఏదైతే నగరవాసులు ఉన్నారో ఓన్లీ మన ఇండియాలో తిరిగి వ్యాపారాలు చేసుకుని యూజ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఉత్తరాంధ్రకు కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వాళ్ళు ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తున్నారు. అక్కడ చేయడం అనేది ఒక రకమైనటువంటి సంతోషకరమే. కానీ ఏదైతే విశాఖ వాసులు ఉన్నారో ఇక్కడ నుంచి కనీసం 30-35 కిలోమీటర్లు ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే అట్లీస్ట్ కనీసం ఇక్కడ ట్రాఫిక్ అంచనాలు వేసుకుంటే కనీసం 2 గంటలు 2.5 గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఇటువంటి ఆలోచనలు లేకుండా కనీసం ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయకుండా ఏదో ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర మంత్రి నిధులతో చేసినటువంటి విమానాశ్రయాన్ని అందుబాటులో లేకుండా ఉన్నాయి. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. దానిలో ఏదైతే హైదరాబాద్ లో ఉన్న 2 ఎయిర్పోర్ట్లు ఎలా అవుతున్నాయో ఇక్కడ కూడా మొదటి ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే పోతుందో అది కూడా కంటిన్యూషన్ చేసే విధంగా ఉంటే విశాఖ ప్రజలందరికీ కూడా, విశాఖ వాసులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఏదైతే ప్రధానంగా అప్పుడైతే ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ప్రత్యేకించి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి వైసీపీలో ఉన్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కూడా మాత్రమే చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మీరింత శరవేగంగా ప్రజలకు ఉపయోగపడినటువంటిది, సామాన్య ప్రజలకు ఉపయోగపడినట్టు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడినటువంటి విమానాశ్రయం కూడా అతి వేగంగా కార్పు చేయడం సంతోషకరమే. కానీ మీరు ఏ దృక్పథంతో మీరు ముందుకు తీసుకొచ్చారు అంత వేగంగా చాలా చూస్తున్నాం. ఈరోజు బస్ షెల్టర్లు కానీ ఇలాంటివి చేసినప్పుడు కూడా విశాఖ జనాలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిని చూసుకుంటే కనీసం ఒక 2,000 బస్సులైనా 3,000 బస్సులైనా ఇక్కడ తిరగాలి. అలాంటిది 1,500 లోపే బస్సులు తిప్పుతున్నారు. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి సిటీ బస్సులు తిరగట్లేదు. ఈవెన్ ఉపయోగం లేనటువంటి మెట్రో రైళ్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఎవరు లాభాల గురించి, ఎవరు ప్రతిపాదనల గురించి చేస్తున్నారు అనేది కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా 2 ఎయిర్పోర్ట్లు కూడా కంటిన్యూ చేయాలని చెప్పి విశాఖవాసిగా ఆలోచన చేస్తున్నాం. మనకి వైజాగ్ లో శ్రీలాన్ నగర్ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేశారు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి దానికి బదులుగా ఇక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. చాలా బాగుంది, చాలా మంచి ఆలోచన. ప్రజలకి ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంటుంది. కానీ అది కొంత బాగా పూర్తి అయ్యే వరకు కూడా ప్రజలకి ఈ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సౌకర్యాన్ని ఆలోచించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తొందరగా ఇప్పటికే 2 hours బిఫోర్ వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం కలుగుతుంది. ఇప్పటికీ కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వెళ్లే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ చాలా 3 hours బిఫోర్ గా వెళ్లి అక్కడ ఉండవలసి వస్తుంది. ఇంత ప్రజల మధ్యలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ఎయిర్పోర్టే ఇలా ఉన్నప్పుడు ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ మధురవాడ రూట్ చాలా విపరీతమైనటువంటి రష్ పెరిగిపోయింది. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యే వరకు చాలా షార్ట్ రూట్స్ వేసి ప్రజలు అక్కడికి చేరుకోవడానికి అనుకూలంగా షార్ట్ రూట్స్ వేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అవకాశాన్ని కల్పించమని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి అనేక చర్చలు జరుగుతా ఉన్నాయి. ఈ విమానాశ్రయం పరిస్థితి ఎలా ఉంది అంటే అది ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికి అనే పద్ధతుల్లో ఒక చర్చ నడుస్తా ఉంటే విశాఖ పౌరులకు అది ఎంత మాత్రం అందుబాటులో ఉందనేది ఇంకో చర్చ నడుస్తా ఉంది. ఇక్కడ నుండి విమానాశ్రయానికి వెళ్లాలంటే మరో రైల్లో వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. విమానాశ్రయం నగరానికి దగ్గరగా ఉండాలి, లేక విమానాశ్రయానికి నగర పౌరులు చాలా సులభంగా చేరుకోవడానికి తగినటువంటి మార్గాలు ఉండాలి. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ ఉంది. రైల్వే స్టేషన్ నుండి ఒక మెట్రో ట్రైన్ లో కేవలం 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి ఒక సౌకర్యం అక్కడ ఉంది. కాబట్టి విమానాశ్రయం ఎంత దూరం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి ఎన్ఏడి విమానాశ్రయానికి ఒక సెంటర్ నుండి వెళ్లాలంటే కనీసం 40 నిమిషాలు పడతా ఉంది ఈ ట్రాఫిక్ లో. మీరు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రారంభించి అక్కడ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ కి వెళ్లాల్సిన వాడు 3 గంటల ముందుగా
ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకో 2 గంటలు ముందుగా బయలుదేరాలి. మొత్తం 5 గంటలు ముందుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికే సిద్ధపడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత సమయాన్ని మీరు పౌరుల నుండి లేకపోతే ప్రయాణికుల నుండి వృధా చేయడం సరైంది కాదు. ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించండి. అయితే ఆ విమానాశ్రయానికి చేరుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కూడా ఈ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా మేము ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాం, ప్రయాణికుల బాధలు ప్రయాణికులు పడండి, తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అనే పద్ధతుల్లో ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించి నగర పౌరులకి మొత్తం విమానయానాన్ని దూరం చేసే ఒక ప్రయత్నాన్ని మాత్రం మేము విరమించాలని కోరుతా ఉన్నాం. అప్పటిదాకా ఆ విమానాశ్రయానికి సులభంగా విశాఖ నగరం నుండి పౌరులు రాకపోకలు సాగించే అవకాశం వచ్చే వరకు ఇప్పుడున్నటువంటి ఈ విమానాశ్రయంలో రాకపోకల్ని మీరు అనుమతించాలని, ఆ రకంగా విశాఖ నగర పౌరులకు విమానయానాన్ని దగ్గర చేసే ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎన్ఏడి ఎయిర్పోర్ట్ యాక్చువల్ గా అది నేవల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారనో లేకపోతే నేవల్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనో ఒక చర్చ నడుస్తా ఉంది. ఈ చర్చ వల్లనే ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ గందరగోళాన్ని ప్రభుత్వం నివారించాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను నిర్మించానని తెగ పోటీ పడుతూ ఉన్నారు. ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ చేసింది ఏమిటి? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ని దానికి ఇవ్వకుండా జిఎంఆర్ తోటి కుమ్మక్కై జిఎంఆర్ కట్టబెట్టారు. దానివల్ల ఉత్తరాంధ్రకి ఉపయోగం కాక ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు ఇద్దరు కలిపి. రైతులకి భూములు ఎక్వైర్ చేశారు, సరైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పోజులు పెట్టేసి క్రెడిట్ అంట నాది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాం, ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయిందని గొప్పగా చెప్పుకున్నారు. ఏముందా గొప్ప? జిఎంఆర్ ఇవ్వటం అనేటువంటిది ఏమిటి గొప్ప అని నేను అడుగుతున్నాను. 26% ఎయిర్పోర్ట్ కు వచ్చేటటువంటి ఆదాయంలో 26% రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తానంది చంద్రబాబు నాయుడు గారికి. L1 కొటేషన్ వచ్చేసింది. మిగిలిన ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఇతరులు కానీ అందరూ కూడా అత్యంత రెవెన్యూ రాష్ట్రానికి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించి బీజేపీ తోటి కుమ్మక్కయ్యి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా జిఎంఆర్ కి అడ్డదారిలో ఇచ్చారు. జిఎంఆర్ కి ఇచ్చిన దాని వలన జిఎంఆర్ తెలుగుదేశానికి కాసులు ఇచ్చింది, వైసీపీకి కాసులు ఇచ్చేసింది. దానికి కక్కుర్తిపడి ఇద్దరు ఎయిర్పోర్ట్ ని కట్టబెట్టడం జరిగింది. దీని వలన ఏమీ ఉపయోగం లేదు. దీనివల్ల జరిగింది ఏమిటి? విశాఖపట్నంలో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ ను మూసేశారు. 20 ఏళ్ల పాటు అది తెరవడానికి వీల్లేదనేటువంటి నిబంధనలు పెట్టారు. జిఎంఆర్ కి రాయితీలు ఇచ్చారు. ఆ జిఎంఆర్ 4,500 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుబడి పెడతానంటున్నారు కదా, ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి వాళ్ళకి ఇవ్వబోతుంది. 3,500 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి సమకూర్చి ఇచ్చారు. ఏం పెట్టుబడి పెట్టాడో చెప్పమనండి. జిఎంఆర్ ₹1 పెట్టాడా? బ్యాంకుల నుంచి తీసుకొచ్చింది, గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఆ భూమికి. ఆ విధంగా పెట్టడం అనేటువంటి జరిగింది తప్ప ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగాలు అంటారా? ఆ ఉద్యోగాలు అనేటువంటివి 10,000, 12,000, 15,000 రూపాయల ఉద్యోగాలు తప్ప గౌరవప్రదమైనటువంటి అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు కానీ, ఆ భోగాపురం చుట్టూ ఉండేటటువంటి ప్రాంతం అంతా బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పేదవాళ్ళకి కనీసం 30,000, 40,000 జీతం వచ్చేటట్లుగా ఆ కుర్రవాళ్ళకి, యూత్ కి గుర్తించి వాళ్ళకి ఉపాధి కల్పించమనండి. అది అభివృద్ధి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన వచ్చిన లేదు. ఇప్పుడు డెడికేటివ్ క్యారిడార్ వేస్తారంటున్నారు, బీచ్ పక్కన పార్కులు వేస్తామంటున్నారు, బీచ్ పక్కన 6 లైన్ రోడ్ వేస్తామంటున్నారు. అలాగే ఆ బీచ్ దగ్గరనే, ఎయిర్పోర్ట్ దగ్గరనే పెద్ద పెద్ద రిసార్ట్స్ కి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చారు, ఆల్రెడీ 100 ఎకరాలు ఇచ్చారు. ఇటువంటి భూములు దోపిడీ పెద్ద ఎత్తున ప్రభుత్వమే అడ్డంగా ఉండి ఎయిర్పోర్ట్ల పేరు మీద లూటీ అనేటువంటి చేస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఈ తరహా ఎయిర్పోర్ట్లు అనేటువంటి నష్టం తప్ప లాభమే లేదు. ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే 1,000 రూపాయలు, బయటికి రావాలంటే 1,000 రూపాయలు కట్టాలి ఫీజు. అందులో దిగినటువంటి వాళ్ళు ఒక రేటు కట్టాలి. అంత డబ్బులుంటేనే లోపలికి వెళ్ళగలం, బయటికి రాగలం. అందువల్ల ఇది అభివృద్ధి కాదు, అడ్డగోలు లూటీ తప్ప ఇంకోటి కాదని నేను భావిస్తూ. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో ప్రభుత్వం అది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒక స్పెషల్ విమానం కూడా ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఇది మంచిదే, అభివృద్ధి అనేది జరగాలి. ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్రంగా భోగాపురం అనేది కరెక్ట్ అయినప్పుడు కూడా దానికి కావాల్సినటువంటి మొత్తం సదుపాయాలు కల్పించకుండా ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది కార్గో గానీ మామూలుగా జనాలు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విశాఖపట్నం నుండి 2 గంటలు పడుతుంది వెళ్ళడానికి. అలాగే విశాఖపట్నం నుంచి రావడానికైనా పోవడానికైనా
2 గంటలు అంటే మధ్యలో ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు. హైవే డైరెక్ట్ గా హైవే వేసారు. మధ్యలో ఎవడో ఎక్కడ 2 కిలోమీటర్ల వెనక్కి 3 కిలోమీటర్ల వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి హైవే ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికాడికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు ఏదో నేవల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లో స్థలం కాబట్టి దీన్ని ఖాళీ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. అలా కాకుండా ఇక్కడ ప్రయోజనాల కోసం ఇక్కడ విశాఖపట్నం లాంటి గ్రేటర్ నగరం మహానగరంలో కూడా 26 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా ఎగుమతులు దిగుమతులకు కానీ లేదంటే ప్రయాణికులకు కానీ ఇబ్బంది లేకుండా దీన్ని కూడా సైమిల్టేనియస్ గా భోగాపురంతో పాటు కొన్ని విమానాలైనా సరే నడిచే విధంగా చర్యలు చేపడితే కొంత ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అదే విధంగా పూర్తిగా అక్కడ రెడీ అయ్యి అంతా అయ్యేంత వరకు దీన్ని కొనసాగించాలి. ఇప్పటికే కొంత స్థలాలు ఆక్రమించి నేవల్ కాలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఆగేటి పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి చేసిన తర్వాత ఆ పూర్తి చేయడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలు కానీ రవాణాకి సిటీలో ఉన్నటువంటి ఇప్పుడు అనకాపల్లి ప్రాంతం నుంచి ఇటు రావాలంటే అనకాపల్లిలోడు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అక్కడ 3-4 గంటలు పడుతుంది అక్కడ రావడానికి. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది కనెక్టివిటీలు ఇవ్వాలి. అలాగే సౌకర్యాల కల్పనలో కూడా ఇబ్బంది లేకుండా చూసి చేయాలని చెప్పి అభిప్రాయపడతారు. భోగాపురం కేంద్రంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అక్కడ భూసేకరణ చేశారు. దాని ప్రక్రియను కూడా ప్రారంభించారు. తదనంతరం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిపి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా శరవేగంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి చేయడంలో కూడా చాలా శరవేగంగా ఎందుకు అభివృద్ధి చేశారంటే ఆల్రెడీ పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రిగా ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతల్లో ఉన్నారు. సో దాన్ని మరింత వేగవంతంగా నిధులు కేటాయించి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సంతోషం. కానీ ఇక్కడ ఏదైతే ఎన్ఏడి శీలానగర్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉన్నదో ఈ ఎయిర్పోర్టుకి చాలా చారిత్రక నేపథ్యం ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా గతంలో ఆ స్థలం అంతా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు పౌర విమానయాన శాఖకి అప్పజెప్పితే ఈ నగర కేంద్రంగా ఆ యొక్క ఎయిర్పోర్ట్ ని కొనసాగించారు, కార్యకలాపాలు నిర్వహించారు. ఎంతవరకు కూడా ఈ నగర ప్రజానికానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికానికి కూడా ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణం కొనసాగించడానికి చాలా మంచి అవకాశం దొరికింది. ఇంత ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో గ్రేటర్ విశాఖ మహానగరం ఒకటి. ఈ నగరానికి అటువంటి ఎయిర్పోర్ట్ అనేది ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒక విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా సరే ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసి జాతికి అంకితం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినా సరే ఈ నగరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విశాఖ నగరం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఏదైనా సరే ఒక హై క్లాస్ అంటే విమానయాన ప్రయాణం కొనసాగించే వ్యక్తులందరూ కూడా ఎక్కువగా ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు, ఇక్కడ నగరంలోనే ఉంటారు. కాబట్టి ఈ నగరానికి ఎయిర్పోర్ట్ ఆనుకొని ఈ ఎయిర్పోర్ట్ కొనసాగించడం వల్ల ఎక్కువగా ఈ నగర ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటుంది వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడానికి. అంతే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి పోవాలంటే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. దరిదాపుగా 50-60 కిలోమీటర్లు ఆ ప్రాంతానికి ప్రయాణం చేసి ఈ నగర ప్రజలు అక్కడ ప్రయాణం కొనసాగించాలంటే కొద్ది కష్టత సాధ్యమైనటువంటి పని. కాబట్టి ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ని ఏదైతే చేపట్టినప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.